కడప రీమ్స్ ఆసుపత్రి వద్ద జూనియర్ డాక్టర్లు ఆందోళన చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గత కొన్ని రోజులుగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్నప్పటికీ ప్రభుత్వంలో చలనం రాకపోవడంతో రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా రీలే నిరాహార దీక్షలకు శ్రీకారం చుట్టారు. రీమ్స్ వైద్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామంటున్న వైద్యులతో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. జూనియర్ డాక్టర్ల సమస్యలు పరిష్కరించాలంటూ గత వారం రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో అటు రాష్ట్ర ప్రభుత్వం వారితో పాటు చర్చలు జరపడంలో విఫలమైంది. ఈ నేపథ్యంలో అటు రిలే నిరాహార దీక్షలు సైతం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కడపలో ఉన్నటువంటి రిమ్స్ ప్రాంగణంలో పనిచేస్తున్నటువంటి జూనియర్ డాక్టర్లు మొత్తం ఆ యొక్క రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ వారి సమస్యలు ఏంటి అనే విషయం జూనియర్ డాక్టర్ల మాటల్లోనే తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క రిలే నిరాహార దీక్షకు కారణాలు ఏంటి? కారణాలండి, నా పేరు రవితేజ అండి. నేను కడప జూడా రిమ్స్ ప్రెసిడెంట్, అదేవిధంగా ఏపీ జూడాకి జనరల్ సెక్రటరీని. మా ప్రధానమైనవి మూడు డిమాండ్లు. ఒకటి వచ్చేసి స్టైఫండ్, మాకు జనవరి 1వ తారీఖు నుంచి జరగాల్సిన స్టైఫండ్ ఎన్హాన్స్మెంట్ ఇంక్రిమెంట్ ఏదైతే ఉందో అది జరగలేదు. రెండవ డిమాండ్ వచ్చేసి నాన్ మెడికల్ ఫ్యాకల్టీ, ఎంఎస్సీ పిహెచ్డీ చేసిన క్యాండిడేట్స్ని కూడా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ అండ్ పీజీ డాక్టర్లు చదువు చెప్పడానికి అనేసి ఎన్ఎంసీ నామ్స్కి విరుద్ధంగా డిప్లాయ్ చేయడం జరుగుతూ ఉంది, రిక్రూట్మెంట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. అది మా సెకండ్ డిమాండ్, జరగకూడదని చెప్పేసి. మూడో డిమాండ్ వచ్చేసి గవర్నమెంట్ 62 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఏజ్ ఇంక్రిమెంట్ చేద్దామని చెప్పేసి అనుకుంటా ఉంది. అది కూడా మాకు ఎటువంటి అసలు ఇష్టం లేదు. ఎందుకంటే ఏజ్ ఇంక్రిమెంట్ చేస్తే కంపల్సరీగా మేము ఒక 3-4 సంవత్సరాలు వెయిట్ చేసే పరిస్థితి వస్తూ ఉంది. యంగ్ డాక్టర్స్ అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు పోయే పరిస్థితి వస్తాయితే ఉంది. అదేవిధంగా ఈ రోజు అయితే ఈరోజు మేము 9వ రోజు మా స్ట్రైక్ కొనసాగించడం జరుగుతూ ఉంది. ఈ రోజు ఫేజ్ 3 అంటే కంప్లీట్ గా ఎమర్జెన్సీ సర్వీసెస్, నాన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ కంప్లీట్ గా మేము మా డ్యూటీస్కి వెళ్లకుండా ఇక్కడ సమ్మె నిర్వహించడం జరుగుతూ ఉంది. మేము గవర్నమెంట్ కి ఎప్పటికైతే చర్చలకైతే మేము సిద్ధంగానే ఉన్నాము. మాకైతే ఇంకా చర్చలకైతే కాల్ రాలేదు. కాల్ వస్తే ఇమీడియట్ గా మేము చర్చలు జరపడానికి రెడీగా ఉన్నాము. ఇద్దరు మ్యూచువల్ అగ్రిమెంట్ వస్తే స్ట్రైక్ ని కాల్ ఆఫ్ చేయడానికి తొందరగానే తెలుసుకుందామని చెప్పి అనుకుంటాం. ప్రధానంగా కడప రిమ్స్ లో చూసుకున్నట్టంటే ప్రతిరోజు వందలాది సంఖ్యలో పేషెంట్లు కావచ్చు, రోగులు కావచ్చు, లేదంటే ఎమర్జెన్సీ కేసులు వస్తుంటాయి. మీరు ఎమర్జెన్సీ కేసులు సైతం పక్కన పెట్టే స్థితిలో ఈరోజు మీరు రిలే నిరాహార దీక్ష, దీనివల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురుతున్నారు. దాని మీద మీరేమంటారు? ప్రజలకి మేము ఎప్పుడు కూడా విరుద్ధంగా, పేషెంట్స్ కి ప్రజలకి మేము ఎప్పుడు కూడా విరుద్ధం కాదు. అండ్ మేము ఎమర్జెన్సీ సర్వీసెస్ అనేది ఆన్ ద స్పాట్, ఆన్ ద డే రోజు సడన్ గా ఈ రోజు తీసుకున్న నిర్ణయం కాదు ఇది. మేము గత 8 నెలలుగా ప్రభుత్వాన్ని వేడుకుంటూనే ఉన్నాము. గత 8 నెలలుగా రిప్రజెంటేషన్స్ ఇస్తూనే ఉన్నాము, లెటర్స్ ఇస్తూనే ఉన్నాము. అండ్ వాళ్ళు మాకు పాజిటివ్ రెస్పాన్సెస్ ఇచ్చారు, కానీ ఎటువంటిగా లిఖితపూర్వకంగా డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ అనేది మాకు ఇప్పటి వరకు ఏమీ ఇవ్వలేదు. అండ్ రెండవది ఏంటి అంటే మేము స్ట్రైక్ జరుగుతుంది అని చెప్పేసి నోటీస్ అనేది జూలై 21వ తారీఖు ఇచ్చాము. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈ రోజు ఆపింది కాదు ఇది. మాకు డాక్యుమెంటెడ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. జూలై 21వ తారీఖు మేము స్ట్రైక్ చేస్తున్నామని చెప్పాము. 14 రోజులు ప్రభుత్వానికి గడువు ఇచ్చాము. దానికి ప్రభుత్వం నుంచి మాకు సానుకూల స్పందన ఏమీ రాలేదు. దాని తర్వాత స్ట్రైక్ ఫేజెస్ గురించి స్టార్ట్ చేశాము. ఆ ఫేజెస్ లో కూడా ఎమర్జెన్సీ అనేది లాస్ట్ ఫేజ్. స్ట్రైక్ ఎప్పుడు కూడా మా మొదటి లక్ష్యం కాదు. స్ట్రైక్ అనేది మా లాస్ట్ ఆప్షన్. ఫేజ్ 0 ఒక రోజు, ఫేజ్ 1 ఒక రోజు, ఫేజ్ 2 5 రోజులు, ఫేజ్ 3 నుంచి నిన్నటి నుంచి మొదలైంది. పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారని తెలుసు. కాకపోతే గవర్నమెంట్ నుంచి మాకు ఎంత తొందరగా స్పందన వస్తే అంత తొందరగా దీన్ని ముగించడానికి మేము రెడీగానే ఉన్నాము. ఒకవేళ ప్రభుత్వం మీతో చర్చలు జరపడానికి అభ్యంతరాలు ఉండి, ఒకవేళ మీతో చర్చలు జరగకపోతే రాబో రోజుల్లో మీరు ఎటువంటి నిరసనలు చేయడానికి మీరు వెనకాడకూడదు? ప్రజెంట్ మేము ఇప్పుడు వచ్చేసి ఫేజ్ 3లో ఉన్నామండి. ఫేజ్ 3లో అంటే కంప్లీట్ గా ఎమర్జెన్సీ సర్వీసెస్, ఆల్ ఐసీయూస్ కూడా, ఓబీజీ కానీ, లేబర్ కానీ, పీడియాట్రిక్స్ కానీ, క్యాజువాలిటీ కానీ, అనస్థీషియా కానీ, ఎమర్జెన్సీ సర్వీసెస్. దానితో పాటు నార్మల్ గా జరిగే ఓపీడీలో అన్ని బంద్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఫేజ్ 3లో ఉన్నాము. ఈ ఫేజ్ 3 1-2 రోజులు, ఇంకా 2-3 రోజులు కొనసాగుతుంది. మాకు ఎటువంటి చర్చలకు పిలుపు రాకపోతే ఇది అలాగే కొనసాగుతూ ఉంది. ఎన్ని రోజులైనా ఇలాగనే కొనసాగుతూ ఉంది. అండ్ ఫేజ్ 4, ఫేజ్ 5లో కూడా తీసుకెళ్లే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇది పరిస్థితి. మొత్తంగా ఏదైతే జూనియర్ డాక్టర్ల సమస్యలు పరిష్కరించాలంటూ వారికి ఇస్తున్నటువంటి స్టైపెండ్ విషయంలో కూడా తమకు న్యాయమైన పరిష్కారం లభించాలంటూ, అదేవిధంగా ఆ యొక్క వయసు పరిమితి ఏదైతే 60 నుంచి 65 వరకు పెంచే దిశగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా వెనక్కి తీసుకొని తమతో చర్చలు జరిపి తమ న్యాయమైన సమస్యలను పరిష్కారం చేయాలని, లేదంటే నిరాహార దీక్ష కాస్త ఆమరణ నిరాహార దీక్ష స్టేజ్ 4, స్టేజ్ 5 వరకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ విష్ణుతో సురేష్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర